జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, విదేశీ నిధుల విషయంలో కేంద్రం ఇప్పుడు పట్టు బిగిస్తుంది. ఇప్పటికే ఉన్నటువంటి ఎఫ్సిఆర్ఏ చట్టంలోని కీలక లోటును సరిచేస్తూ మన మోడీ ప్రభుత్వం సవరణ తీసుకొస్తా ఉంటే, తమిళనాడులో ఉన్నటువంటి జోసెఫ్ విజయ్ ప్రభుత్వం మాత్రం ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. చూడండి ఎట్లున్నదో కథ. అసలు ఈ సవరణలో ఏముండాది, తమిళనాడుకు వచ్చేటువంటి అభ్యంతరం ఏంది? ఇప్పుడు ఇదే అసలు చర్చ. ముందుగా ఒక విషయం మాత్రం క్లియర్. ఎఫ్సిఆర్ఏను ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం ఏమి కొత్తగా తీసుకురావడంలే. విదేశాల నుంచి మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా సంఘాలు అలాగే సంస్థలకు వచ్చేటటువంటి నిధులు నియంత్రించే చట్టం ఆల్రెడీ ఇప్పటికే ఉండాలి. మొదటగా 1976లో ఈ చట్టం అనేది వచ్చింది. ఆ తర్వాత 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం కొత్త ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు కేంద్రం చేస్తున్నది అదే చట్టంలో ఉన్నటువంటి ఒక కీలకమైన సవరణ మాత్రమే. ఎఫ్సిఆర్ఏ చెప్పేది కూడా చాలా సింపుల్. విదేశాల నుంచి మీరు నిధులు తీసుకోవద్దని చెప్పేసి చెప్పడం. నిధులు అనేటి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, కానీ ఆ నిధులు ఎవరిచ్చారు, ఎంత ఇచ్చారు, ఏ పని కోసం తీసుకున్నారు, ఆ డబ్బును ఎక్కడెక్కడ ఖర్చు చేశారు అన్నదానికి పక్కాగా లెక్క అనేది ఉండాల. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, సపోజ్ ఎవరైనా కొన్ని సేవా సంస్థల పేరుతోనో లేకపోతే మరొక పేరుతోనో వికలాంగులకు సేవ చేస్తామని చెప్పి డబ్బులు కనుక తెచ్చుకుంటే, ఆ డబ్బును వికలాంగులకు సేవ చేయడం కోసం మాత్రమే ఉపయోగించాలా. అర్థమవుతుందా? అది కూడా ఎంత ఖర్చు పెట్టారో కూడా పక్కాగా ఆధారాలు ఉండాలి. ఆ పేరు చెప్పి డబ్బు తెచ్చుకొని మరో పనికి మళ్ళిస్తామంటే కుదరదు. సపోజ్ నా గోధుమ పిండి కావాలని చెప్పేసి నువ్వు పోయి శనక్కాయ పప్పులు తెచ్చుకుంటే కుదరదు. అర్థమవుతుందా? అట్లాగా ఎఫ్సిఆర్ఏ గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఇంతే. ఇప్పుడు అసలు సవరణ దగ్గరకు వద్దాం. ఒక సంస్థకు ఎఫ్సిఆర్ఏ నమోదు ఉండదు అనుకుందాం. ఏది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఆ సంస్థ విదేశాల నుంచి నిధులు తెచ్చుకుని ఆ డబ్బుతో భవనాలు నిర్మించింది, లేకపోతే ఇతర ఆస్తులు ఏదో సమకూర్చుకునేది. సరే, కొంతకాలం తర్వాత ఆ సంస్థ చేసినటువంటి తప్పుల వల్ల లేదా నేరాల వల్ల లేదా మరేవైనా ఇతరత్ర కారణాల వల్ల ఎఫ్సిఆర్ఏ నమోదు రద్దయింది అనుకుందాం. అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది రద్దు అయిపోయింది, లేకపోతే నమోదు గడువు పూర్తయిపోయి మళ్ళీ రెన్యువల్ కాలేదు అని చెప్పి అనుకుందాం. సరే, ఏ కారణం ఏదైనా కావచ్చు, లేదా ఆ సంస్థే స్వయంగా ఆ సంస్థ యొక్క రిజిస్ట్రేషన్ ను వదులుకునిందని చెప్పి కూడా అనుకుందాం. అప్పుడు అప్పటికే విదేశీ నిధులతో ఏర్పడినటువంటి ఆస్తుల పరిస్థితి ఏంది, వాటిని ఎవరు నిర్వహించాలా అనేదానికి స్పష్టమైనటువంటి పద్ధతి తీసుకురావడమే ఈ సవరణలోని ప్రధానమైన అంశం. 2010లో చేసినటువంటి చట్టంలో దీనికి సంబంధించిన నిబంధన కూడా ఉండాలి. కానీ ఎఫ్సిఆర్ఏ నమోదు రద్దయిన తర్వాత విదేశీ నిధులతో ఏర్పడిన ఆస్తులను ఎవరు తీసుకోవాలా, ఎవరు చూసుకోవాలా, చివరకు వాటిని ఏం చేయాలా అన్నది మాత్రం అప్పట్లో స్పష్టంగా చెప్పాల. బహుశా మేబీ దాంట్లో కుట్రుండొచ్చు, లేదా వాళ్ళ ఆలోచన అంత దూరం పోలేదని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఆ విషయం క్లియర్ చేయడానికే మన మోడీ ప్రభుత్వం ఈ సవరణ అనేది తీసుకొస్తుంది. అందుకే ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ నమోదు రద్దయిన సంస్థల దగ్గర ఈ విదేశీ నిధులతో ఏర్పడినటువంటి ఆస్తులను చూసుకునేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని నియమించే విధంగా ఈ సవరణ తీసుకొస్తుంది. ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా అంటే చాలా క్లియర్. ఎఫ్సిఆర్ఏ రద్దయిందంటే ఆ సంస్థకు ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ ప్రభుత్వం తీసుకోదు. విదేశీ డబ్బుతో కొన్న లేదా ఏర్పాటు చేసినటువంటి ఆస్తులకే ఈ నిబంధన అనేది వర్తిస్తుంది. అర్థమవుతుందా? పైగా ఆ సంస్థకు మళ్ళీ ఎఫ్సిఆర్ఏ అనుమతి వస్తే అప్పటి వరకు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆ ఆస్తులను తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తారు. అంటే ఈ సవరణ ఉద్దేశం ఆస్తులను లాక్కోవడం కాదు. ఎఫ్సిఆర్ఏ రద్దయిన తర్వాత విదేశీ డబ్బుతో కొన్నటువంటి ఆస్తులను ఎవరు చూసుకోవాలా, వాటిని ఏం చేయాలన్నది స్పష్టంగా చెప్పడమే అసలు విషయం. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ సవరణపైనే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం చెబుతుంది. ముఖ్యంగా మైనార్టీలు నడిపేటటువంటి విద్య అలాగే సేవా సంస్థలకు ఈ సవరణ వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అక్కడ అభ్యంతరం అంతా కూడా చెప్తారు. సంస్థలకు చెందినటువంటి ఆస్తులపైన కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారం వస్తుందని చెప్తూ ఈ ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇక్కడే ఒక అసలు ప్రశ్న అనేది మొదలవుతుంది. ఈ సవరణ వల్ల నిజాయితీగా సేవ చేస్తున్న సంస్థలకు నిజంగా ఇబ్బంది ఉంటే కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ సవరణ వల్ల నిజాయితీగా సేవ చేస్తున్నటువంటి సంస్థలకు నిజంగా ఇబ్బంది ఉంటే ఏ నిబంధన వల్ల ఇబ్బంది వస్తుందో చెప్పండి. అంతే కదా, దాంట్లో మార్పులు చేయాలని చెప్పేసి అడగండి. అంతేగాని మొత్తం సవరణనే వెనక్కి తీసుకోవాలని పట్టుపడ్డం ఎందుకు? కేంద్రానికి ఎక్కువ అధికారం వస్తుందని చెప్పేసి అభ్యంతరం ఉంటే ఏ విషయంలో అభ్యంతరం ఉండదో చెప్పండి. పార్లమెంట్ లో నిలదండి కావాలంటే. కానీ విదేశీ డబ్బుతో
ఏర్పడిన ఆస్తులను ఎవరు చూసుకోవాలి, వాటిని ఏం చేయాలన్నదానికే స్పష్టత వద్దంటే ఎట్లాగ వంట అంటే దాని అర్థం ఏంది? వీళ్ళ ఆలోచనలో ఏదో మోసం ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడుతుంది చిన్న చిన్న మొత్తాల గురించి మాత్రమే కాదు. 2019 నుంచి 2022 మధ్యనే 13,520 సంస్థలకు దాదాపుగా 55,741 కోట్ల రూపాయల విదేశీ నిధులు వచ్చినాయి. అర్థమవుతుందా? 2026 జూలై 15 నాటికి 14,449 సంస్థల FCRA అనుమతులు కొనసాగుతా ఉంటే 22,498 సంస్థల అనుమతులు అంతా కూడా రద్దయిపోయినాయి. మరో 15,212 సంస్థల అనుమతుల గడువు పూర్తయింది. అంటే వేలాది సంస్థలు వేల కోట్ల రూపాయల విదేశీ నిధులకు సంబంధించిన వ్యవహారం ఇదంతా కూడా. ఇంత భారీగా విదేశీ నిధులు వస్తా ఉన్నప్పుడు వాటి విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా దుర్వినియోగం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి రూపాయి కూడా ఎక్కడికి వెళ్తాందో ప్రభుత్వం ఖచ్చితంగా నిఘా అనేది పెట్టాల్సిందే. సేవ పేరుతో వచ్చిన డబ్బు సేవకే పోవాలా, చదువు పేరు చెప్పి తీసుకొచ్చిన డబ్బులు ఆ చదువుకే పెట్టాలా, వైద్యం పేరు చెప్పి వచ్చినటువంటి నిధులు ఆ ప్రకటించిన వైద్య కార్యక్రమాలకే పోవాలా. ఒక కారణం చెప్పి విదేశాల నుంచి డబ్బు తెచ్చుకొని మరో దారికి మళ్లించే ఆటలకు మాత్రం ఖచ్చితంగా చెక్ అనేది పడాల్సిందే. అలాగే విదేశీ నిధులు దేశ ప్రయోజనాలకు హాని చేసేటటువంటి కార్యక్రమాలకు వెళ్లకుండా చూడడం కూడా ప్రభుత్వ బాధ్యతే. ఇది మత మార్పిళ్ల కోసమైనా లేకపోతే కొంతమంది ఉంటారు కదా, ఇది దేశం మీద విషయం చిమ్మేటటువంటి జర్నలిస్టులు వాళ్ళ విషయంలోనైనా లేకపోతే ఈ మావోయిస్టుల విషయంలోనైనా లేకపోతే ఈ టుకడే గ్యాంగ్ల విషయంలో కూడా, అంటే మన దేశానికి హాని తలపెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు అక్రమ మార్గాల్లో అడ్డదారుల్లో ఏ రూపంలో అయితే డబ్బు అందుతుందో వాటికన్నిటి కూడా ఖచ్చితంగా అడ్డుకట్ట అయితే వేయాల్సిందే. ఒకవేళ వాటికి సంబంధించిన ఆధారాలు ఉంటే అది ఏ మతానికి సంబంధించిన సంస్థ అయినా సరే చట్టం తన పని అయితే తాను చేయాలా. అదే సమయంలో నిజంగా ప్రజలకు సేవ చేస్తున్న సంస్థలను అనవసరంగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఏ మతం పేరుతో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోకూడదు. అంటే ఇక్కడ ఎవరు ఏ మతం అన్నది ముఖ్యం కాదు, చట్టం ముందు అందరూ కూడా సమానమే. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాన ఈ సవరణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగిపోదు. ఎవరు కూడా ఏం చేయలేరు. దీనిపైన పార్లమెంట్ లో చర్చ అనేది జరుగుతుంది. తుది నిర్ణయం కూడా అక్కడే ఉంటుంది. కానీ విదేశాల నుంచి వచ్చేటటువంటి నిధుల విషయంలో లెక్కలు అడగడం, దుర్వినియోగం జరగకుండా చూడడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. నిజాయితీగా పనిచేసే సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే తప్పు చేసే వాళ్ళకి మాత్రం చట్టం నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉండకూడదు. దేశంలోకి వచ్చేటటువంటి ఈ విదేశీ డబ్బు పైన భారత చట్టానిదే చివరి మాట అనేది ఉండాలా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనమేం అమాయకులం కాదు. వాళ్ళు ఎందుకు అడ్డుపడతారో మనకు తెలుసు. జోసెఫ్ విజయ్ ఎవరు అర్థమవుతుంది కదా, కాబట్టి వాళ్ళు దీన్నంతా కూడా వ్యతిరేకిస్తారు. అంతెందుకు మన ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక మాట అన్నాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి క్రైస్తవుడు సీఎం గా ఉంటే క్రైస్తవులకు అందరికి కూడా బలం అని చెప్పేసి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అసలు ఏం జరుగుతుంది, దీంట్లో వాస్తవం ఎంత, వీళ్ళందరూ కూడా ఎందుకు వ్యతిరేకిస్తారని చెప్పేసి. ఎందుకంటే బయట నుంచి డబ్బులు తెచ్చుకొని చాలా మంది సంకల్లో సంచులు పెట్టుకొని ఈ నల్లట్ల పుస్తకాలు పెట్టుకొని ఎట్లా తిరుగుతారా రోడ్ల మీద, ఇది మత మార్పిడి చేసేదానికి రకరకాలుగా మనమంతా కళ్ళారా చూస్తున్నాం కదా. ఇంకా వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారో మనం అర్థం చేసుకోకపోతే ఎట్లా, ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.